హాయ్ గైస్, దాన వీర సూరకర్ణ సినిమా చూస్తాను భయ్య. సారీ, వీర ధీర సుధీర ఎట్లంటారా బాబు, వీర ధీర సూర సినిమా చూస్తాను భయ్య. హీరో విక్రమ్ ది. రివ్యూలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఒక లైక్ కొట్టేయండి భయ్య, ఎందుకంటే మూవీ టికెట్స్ గివ్ అవే ఇచ్చాను నేను నిన్న. టోటలీ 5 టికెట్స్. నా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొన్ని టికెట్స్ ఇవ్వబోతున్నాను. సో కైండ్లీ హిట్ అ లైక్ ప్లీజ్. ఇప్పుడు మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ భయ్య. కంప్లీట్లీ సరెండర్ అయిపోయారు డైరెక్టర్ గారికి. మన కమీడియన్ పృథ్వీ గారికి కూడా మంచి రోల్ పడింది భయ్య ఈ సినిమాలో. కామెడీ రోల్ కాదు, నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ బాగా చేశారు. ఓ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారని చెప్పను కానీ, హీ లుక్స్ డిఫరెంట్. ఆయనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. కొంచెం ఈ రోల్ ని యాక్సెప్ట్ చేయడం కష్టమైంది, ఎందుకంటే యూజువల్లీ ఆయనని స్పూఫులు అలాంటి సీన్స్ లో చూసుంటాం. కానీ ఆయనకు ఒక మంచి రోల్ పడింది ఈ సినిమా. ఎస్జే సూర్య గారు, విక్రమ్ గారు, ఇంకా కమీడియన్ పృథ్వీ చుట్టే తిరుగుతుంటది భయ్య. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది భయ్య మూవీ, ఎక్సెప్ట్ ఫర్ ఫైట్స్. ఆ ఫైట్స్ కూడా కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయి కానీ స్లీక్ గా, స్టైలిష్ గా ఉంటాయి. ఈ మూవీ మొత్తం విలేజ్ లో సెటప్ అయి ఉంటుంది భయ్య, కానీ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. మూవీ అంతా ఒక నైట్ లో జరుగుతుంది భయ్య. సో కెమెరా కూడా ఎక్సెప్షనల్ ఉంది. ఆ మూడ్ కి తగ్గట్టు సస్పెన్స్ ఎలిమెంట్స్ ని లైటింగ్ తో క్యాప్చర్ చేస్తూ మస్తు చూపించారు. సినిమా ఫస్ట్ సీన్ లోనే ఒక లేడీ ఇంకా వాళ్ళ కూతురు మిస్సింగ్. అసలు వాళ్ళకి ఏమైంది, విక్రమ్ సీన్ లోకి ఎలా ఎంటర్ అవుతాడు, ఆయనకి మిస్సింగ్ కేస్ కి సంబంధం ఏంటి, సినిమా లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది భయ్య. కొన్ని వావ్ మూమెంట్స్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో, కానీ ఫ్లాష్ బ్యాకే చాలా లెందీగా ఉంటుంది భయ్య. ఒకసారి సినిమాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ భరించడం కష్టమే. కొంచెం షార్టర్ గా చేసుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ బాగుండేది, కానీ ఒక అమేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే. వర్త్ వర్మ వర్త్ అన్న మూమెంట్ వస్తుంది, అందుకే ఆ ఫ్లాష్ బ్యాక్ ని భరించవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ లెందీ. సినిమా స్టార్టింగ్ లో ఒక సస్పెన్స్ తో స్టార్ట్ చేస్తాడు భయ్య. సినిమా లాస్ట్ వరకు అసలు ఏమైంది అనేది తెలుసుకుందాం అని కూర్చున్నాను భయ్య. లెందీ ఉన్న దానికోసం అయితే కూర్చోబెట్టింది సినిమా. ఓవరాల్ వీరా ధీరా సూరా సినిమా చూసిన తర్వాత ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూసానన్న ఫీలింగ్ అయితే కలిగింది భయ్య. కొన్ని ప్లేసెస్ లో అయితే డెఫినెట్లీ హై ఇచ్చింది. క్లైమాక్స్ కూడా చాలా క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఎండ్ అవుతుంది ఒక బస్సులో. బట్ క్రిస్ప్ రన్ టైం ఉంటే బాగుండేది. సినిమా 6:30కి స్టార్ట్ అయింది భయ్య, అప్రాక్సిమేట్లీ 9:20కి ఎండ్ అయింది. చూడొచ్చా, రికమెండ్ చేస్తారా అని అడిగితే, ఒక డిఫరెంట్ ఫిల్మ్ ని చూడాలనుకుంటే చూడండి భయ్య. రెగ్యులర్ మాస్ మసాలా సినిమా లాగా అయితే ఉండదు, ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ కే నచ్చుతుంది ఈ సినిమా. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.89 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. మ్యాడ్ స్క్వేర్ ఇంకా రాబిన్ హుడ్ సినిమా రివ్యూస్ కూడా ఇవ్వబోతున్నాను. రేపు సికిందర్ అనే ఒక సినిమా రాబోతుంది సల్మాన్ ఖాన్ ది, దాని రివ్యూ కూడా ఇస్తాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్.